హాయ్ గాయ్స్, మీరు నా లాస్ట్ వీడియో విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ట్రైన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు మీకు నేను బొర్రా కేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బొర్రా కేవ్స్లో ఏమంటే ఇక్కడ మీకు చాలా ట్రావెల్స్ ఉంటాయి. అంటే ఇక లైక్ ఇన్నోవాస్, 4 వీలర్, 6 వీలర్ మీకు అన్నీ ఉంటాయి. సో నేనేమంటే ఆటో తీసుకున్నాను, ఎందుకంటే నేను సోలో ట్రావెలర్ కాబట్టి. సో ఆటో మొత్తం హాఫ్ డే కోసం 100,000 రూపీస్ ఛార్జ్ చేశారు. షేరింగ్ తీసుకోవాల్సింది, కానీ ఏమంటే తప్పు చేశాను. మీరు ట్రావెల్ చేస్తే మాత్రం సోలోగా ఆటో తీసుకోకండి, ఎందుకంటే ఆ ఆటో అయినా కానీ బరువు ఉండాలి. బరువు లేనిది మీరు చాలా జంప్ చేసినట్టు ఉంటుంది. సో అక్కడ బొర్రా కేవ్స్ దగ్గర బయట మీకు చాలా ఇలాంటివి స్టాల్స్ ఉంటాయి. సో బొంగులో చికెన్, బొంగు చికెన్ అంటారు కదా. సో యాక్చువల్లీ బొంగులో చికెన్ ఒక రాంగ్ వర్డ్ కాదని అక్కడ పోయినా తెలిసింది. ముందే ఏమంటే బొంగులో బిర్యానీ బాగుందంటే బొంగులో ఉందిలే, బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అంటున్నాము. సో అక్కడ పోయినా తెలిసింది. చాలా ఆకలి వేస్తాను నేను, ఎందుకంటే మార్నింగ్ కూడా టిఫిన్ తినలేదు నేను. ఒకరోజు ముందు రాత్రి తిన్నాను, అది కూడా లైట్గా తిన్నాను. సో భయంకరంగా ఆకలి వేస్తానంటే వాళ్ళకి చెప్పాను ఎంత త్వరగా ఏమండి అని. అండ్ ఇంకోటి ఏమంటే ఇది ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ. ఎప్పుడో చిన్నప్పుడు చూస్తున్నాం ఈ సైజు, ఇప్పుడు అక్కడ కూడా దొరుకుతున్నాయని తెలిసింది. సో మీరు చూడొచ్చు, ఈ బొంగులో చికెన్ ఉంది కదా, దీనిలో మొత్తం బిర్యానీ వాళ్ళు వండుతారు. మేమేమనుకున్నామంటే బిర్యానీ లోపల వేసి ఆ తర్వాత లైట్గా దమ్మిస్తారేమో అనుకున్నాను. కాదు, మొత్తం బిర్యానీ మొత్తం వండుతారు వాళ్ళు. చాలా బాగుంది అసలు టేస్ట్. అలా అంటే పొయ్యి వచ్చినాక తిన్నాను. ఇప్పుడు ఏమంటే ఆకలి ఎక్కువ ఉంది కాబట్టి, అండ్ టైం కూడా నాకు తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ షీక్ కబాబ్ అని చెప్పేశాను. మేము ఇక్కడ ప్రొద్దుటూరు కడపలో కడ్డీలు అంటాము, అక్కడ ఏమంటే షీక్ కబాబు. నిజంగా ఫ్రెండ్స్, చాలా అంటే ఎంత టేస్టీగా ఉందంటే చికెను. ఫస్ట్ ఒక 2 చెప్పాను. ఒక ఒక స్టిక్కి వాళ్ళు 30 రూపీస్ చార్జ్ చేస్తారు. సో ముందు 2 స్టిక్ చెప్పాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 స్టిక్స్, మొత్తం 4 to 5 స్టిక్స్ తినేసాను మొత్తము. చాలా బాగుంది. ఎందుకంటే అది కాకుండా నేను మధ్యాహ్నము 12:30 ట్రైన్ కూడా లేట్ అయింది, చాలా లేట్ పోయింది. సో 12:31 అయింది దగ్గర. సో అక్కడికి వెళ్ళాను, తినేసి ఇంకా టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మిగతా ఈ ప్లేసెస్ కూడా తిరగాలి కదా. సో అందుకే ఫైనల్ వెళ్ళాను. యాక్చువల్లీ ఇది బొర్రా కేవ్స్ ఉంది కదా, ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీశారంట కదా, ఆ తర్వాతే ఫేమస్ అయిందని చెప్పారు అందరూ లోకల్స్ అలా. అంతకుముందు అంత ఫేమస్ కాదు, కానీ ఆ సినిమా వల్ల చాలా ఫేమస్ అని చెప్పారు. అండ్ టికెట్ ప్రైజెస్ ఇక్కడ ఛార్జ్ చేస్తారు మీకు 80 రూపీస్. ఒకవేళ ఎక్స్ట్రా కెమెరా ఏమైనా తీసుకోవద్దు, దానికి 100 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సో మధ్యాహ్నం 12:30 అయింది. ఎండ మాత్రం నేను పోయినప్పుడు చాలా భయంకరంగా ఎండ ఉంది. సో బొర్రా కేవ్స్ బయటనే మీకు జిప్ లైన్ కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు కావాలంటే మీరు హ్యాపీగా జిప్ లైన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను టైం లేదు కాబట్టి నేను ఇక ఇది అవాయిడ్ చేయాల్సి పడింది. ఎవరు అన్నారా బాబు ఎండ ఉండదని? ఎండ మాత్రం చంపేస్తుంది అసలు, బీభత్సంగా ఉంది. ఇప్పుడు వచ్చేది 1:30, 12:30 అయింది. ఎండ మాత్రం ఓ రేంజ్లో ఉంది అసలు బా. సో ఫైనలీ ఏమంటే ఇంకా ఆ ఎండ తట్టుకోలేక ఎటు అయింది, సరే లోపలికి వెళ్దామని లోపలికి వచ్చాను. యాక్చువల్లీ ఈ నోటీస్ బోర్డు ఉంది కదా, నోటీస్ బోర్డు నిజంగా ప్రతి ఒక్కరు ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. నోటీస్ బోర్డులో చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఈ బొర్రా కేవ్స్ ఏంటి, ఎప్పుడు కనుక్కున్నారు ఏంటి మొత్తం అనేది. యాక్చువల్లీ ఏమంటే లోకల్స్ ఏమంటారు, ఆవు కాసే కాపరి ఉంటారు కదా, వాళ్ళ ఆవు తప్పిపోయి ఒక బొర్రా లోపల పడిపోయిన, అంటే బొర్రా అంటే హోల్ యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఆవు వలనే మొత్తం బొర్రా కేవ్స్ కనుక్కున్నారు అంటారు. సో మీరు హిస్టరీ చూస్తే ఇది 1807 విలియమ్స్ కింగ్ జార్జ్ అని ఒకరు ఉన్నారు, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వాళ్ళు కనుక్కున్నారని చెప్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ నిలబడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజంగా చాలా స్కేరీ, చాలా భయంగా ఉంటుంది. ఎక్కడ పడిపోతామో అనేలాగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు చూడొచ్చు, మొత్తం ఎంత భయంకరంగా ఉందంటే చెప్పలేము అసలు. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, అసలు వాళ్ళు ఎందుకు సేఫ్టీ చేయటదో అర్థం కావట్లేదు. సో కొంతమంది అప్పుడప్పుడు వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ రాళ్ళు కూడా జారి కింద పడుతుంటాయంట, చిన్న చిన్న రాళ్ళు. ఎవరైనా తలపైన తల పగులితే ఏం పరిస్థితితో అర్థం కావట్లేదు అసలు. ఇది ఏమంటే చిన్న పిల్లలకు, లైక్ స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి చూపించాల్సిన ప్లేస్. మేమంటే చిన్నప్పుడు బెలూన్ కేవ్స్ అని, ఇది కేవ్స్, ఆ కేవ్స్ అన్ని స్కూల్స్లో చదివాం, కానీ బుక్స్లో ఎప్పుడు పిలుచుకొని పోలేదు. లోపల స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళకి యాక్చువల్లీ మొత్తము ఏమైనా ట్రిప్ లాగా పిలుచుకొని వచ్చారో ఏమో, కానీ చాలామంది పిల్లలు ఉన్నారు.
ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కేవ్ ఇన్ ద కంట్రీ, లైక్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్. లోపల ఉంది కదా, దగ్గర దగ్గర 2000 అడుగుల దాకా ఉంది ఇది. చాలా బాగుంటుంది లోపల మాత్రము. ఇది ఇంకొకటి మరి చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్ బొర్రా వచ్చేసి అక్కడ నోటీస్ బోర్డు చెప్పాను కదా, నోటీస్ బోర్డు ఆపోజిట్ ఉంది. ముందు అక్కడ నుంచి హోల్ స్టార్ట్ అయింది. ఆ బొర్రా అంటే చెప్పా కదా, బొర్రా అంటే ఒక హోల్ అంతే. సో లోపల అక్కడక్కడ మీకు బ్యాట్స్ కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ సౌండ్ చేసినప్పుడు. అండ్ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు స్టెప్స్ మీరు ఈజీగా దిగారు కదా, ముందు ఏమంటే ఈ స్టెప్స్ ప్లేస్లో రోప్ ల్యాడర్ ఉన్నిందంట. అంటే అప్పుడు ముందు స్టెప్స్ లేకుండా రోప్ ల్యాడర్తో లోపల దిగుతున్నారు కేవ్ లోపలికి అని చెప్తున్నారు. సో నిజంగా ఆ టైంలో కూడా టూరిస్టులు అలా వస్తున్నారంటే గ్రేట్ చెప్పొచ్చు నిజంగా. ఇంకోటి ఏమంటే లోకల్ గైడ్ తీసుకోండి, లోకల్ గైడ్ చాలా అవసరము. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అర్థం కావు, చాలా బాగుంటుంది. సో లోపలన్నీ మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా అక్కడ లైటింగ్స్ ఉంటాయి. ముందు ముందు ఏమంటే ఏంద్రా ఈ లైటింగ్ చేసినారు ఇలా అని అనిపించింది, కానీ నిజంగా లైటింగ్స్ లేకుంటే చాలా ఘోరంగా ఉంటాయి కేవ్. ఆ లైటింగ్ వల్లనే రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్ ఇలాంటివన్నీ మిక్స్ చేసి మీకు లైటింగ్ వేస్తారు. సో చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను కదా, లోకల్ ఒక గైడ్ తీసుకోండి. కొంతమంది 200, కొంతమంది 300, కొంతమంది 500 ఎలా పడితే అలా చార్జ్ చేస్తున్నారు. సో కొంచెం బార్గెన్ చేసి లోకల్ గైడ్ తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే స్టెప్స్ ఉన్నాయి కదా, అంత ఈజీ కాదు. అంటే యూత్కి ఎవరికైనా మనలాంటి వాళ్ళకు ఈజీగా హ్యాండిల్ చేస్తారు, కానీ 60+ ఏజ్ ఎవరున్నారో వాళ్ళకు మాత్రం ఈ కేవ్స్ నేను రికమెండ్ చేయను. ఎందుకంటే లోపల స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నా లైఫ్లోనే మొదటి కేవ్స్. ఇంత నడిచినా, లోపలికి వెళ్ళినా కూడా కొంచెం కూడా అలసిపోయినట్టు లేదు. ఎందుకంటే మొత్తం లోపల వచ్చేసి చాలా చలిగా ఉంది, చాలా కూల్ క్లైమేట్, చాలా చలిగా ఉంది. అండ్ 150 years పాతదంటే ఇది, 150 million years అంటే దగ్గర దగ్గర 15 కోట్ల ఇయర్స్ పాతదంటే బాగా ఒప్పుకోవచ్చు నిజంగా. చాలా చల్లగా ఉంది లోపల. సో జాకెట్ కూడా అవసరం పడుతుంది అనుకుంటాను. చూడండి లోపలికి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అసలు ఇంకోటి ఏమంటే చెప్పాను కదా, క్లైమేట్ లోపల చాలా కూల్గా ఉండడం వల్ల ఎంత లోపలికి పోతున్నామో, ఎంత నడుస్తున్నామో ఏమో అర్థం కాలేదు అసలు ఆ టైం కూడా అర్థం కాలేదు. సో నా టైం ఏమంటే కరెక్ట్ లంచ్ టైం ముందరికి లోపలికి వెళ్ళిపోయాను. వీళ్ళకు లంచ్ 1 అవర్ బ్రేక్ ఇస్తారంట. సో 1 అవర్ టైంలో ఏమంటే లోపలికి ఎవరికి రానియరు. సో ఎవరైనా రావాలనుకునే కరెక్ట్ 1 కల్లా ముందే వెళ్ళిపోతే రిటర్న్ వచ్చేటప్పుడు మీ జనాలు చాలా తక్కువ ఉంటారు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లైటింగ్ చూడండి ఇలాంటి, అసలు నేను బెలూన్ కేవ్స్ చూశాను కానీ అక్కడ చాలా ఉడక ఉంటుంది లోపల, ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు బొర్రా కేవ్స్ చూడాల్సిన ప్లేస్. అసలు న్యాచురల్ ఫామ్ ఎలా అయిందో అర్థం కావట్లేదు. అది గ్రేట్ ఒప్పుకోవచ్చు. అసలు లోపల ఎక్కడ చూసినా అక్కడ సుభాష్ అని అడుస్తూనే ఉంటారు, హోల్స్ కనబడుతూ ఉంటాయి. తెలుసు కదా సుభాష్ అంటే ఎవరో, ఇంకా ఎక్కడ చూసినా సుభాష్ అని అడుస్తూ ఉంటారు. అది ఇంకోటి ఏమంటే, మీరు ఇక్కడ వచ్చేటప్పుడు కారు తీసుకునేటప్పుడు 4-wheeler తీసుకునేటప్పుడు కొంచెం బొర్రా కేవ్స్ స్టేషన్ ఉంది కదా, స్టేషన్ బయటికి వచ్చేయండి, కంప్లీట్ బయటికి వచ్చేయండి. అక్కడ మీకు కనీసం అంటే 500 to 1000 ఇంకా ప్రైస్ తక్కువ పడుతుంది. ఎందుకంటే స్టేషన్ దగ్గర మీరు అందరి ఒక యూనియన్ ఉందంట. యూనియన్ ఉండడం వల్ల వాళ్ళొక ప్రైస్, ఫిక్స్ ప్రైస్, అది దానికన్నా ఎవరు తగ్గకూడదు. సో అందుకే చాలా ఎక్కువ ప్రైస్ చెప్తారు. దగ్గర దగ్గర మీకు 4-seater కార్కే మీకు 3500 to 4000 చెప్తారు. అండ్ లైక్ 7-seater ఇన్నోవా కార్ ఉంది కదా, దగ్గర 6000, ఒక్కొక్కసారి 5000, 6000 కూడా ఈజీగా చెప్తారు. అంటే ఫైనల్ అది 5000 కానీ తగ్గరు అసలు. కానీ అదే కారు మీరు అరకు వ్యాలీ చేరిన తర్వాత రిటర్న్ వస్తారు కదా, అంటే ఇంకో లొకేషన్ చూస్తారు కదా, మీకు 1000 రూపీస్ తీసుకుని వస్తుంది. లేదా బొర్రా కేవ్స్ బయటికి వచ్చేయండి, చాలా బయటికి వచ్చేయండి, హోటల్స్ ఉంటాయి ఎక్కడ కూడా, అక్కడ చూడండి, అక్కడ మాట్లాడండి, మీకు బార్గెన్ చేయండి, తక్కువ ప్రైస్ అంటే కనీసం అంటే ఒక 1000 రూపీస్ అయినా డిస్కౌంట్ వస్తుంది. యాక్చువల్లీ చూడండి ఏమైందంటే సడన్గా కరెంటు పోయినప్పుడు అస్సలు రియల్గా కేవ్ అంటే ఎలా ఉంటుంది అనేది కరెంటు పోయినాక అర్థమైంది. ఒక ఫ్యూ సెకండ్స్, లైక్ 2 minutes ఏమో కరెంట్, ఫ్యూ సెకండ్స్ కూడా కాదు, 2 minutes కరెంట్ వెళ్ళింది.
సో ఒక్కసారిగా మొత్తం వైట్ ఉంది కదా, సో నచ్చలేదు. సో సడన్గా కరెంట్ వచ్చింది కదా, అప్పుడు మొత్తం బ్రహ్మాండంగా కనపడింది. ఇది చూడండి శివలింగ్. యాక్చువల్లీ ఇప్పుడు స్టెప్స్ మీరు ఎక్కారు కదా, లాస్ట్ ఎక్కిన తర్వాత ఈ శివలింగ్ ఉంది. ఈ శివలింగ్ లాస్ట్ ఇక టాప్ అది. శివలింగ్ చూసిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేయడమే. సో నేనేమంటే ఆ రోజు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశాను. సో మీరు అలా చేయకండి, ఎందుకంటే మీకు ఉండేది ఓన్లీ హాఫ్ డే మాత్రమే. కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మీరు ఎంత లేట్ చేస్తారో వాళ్ళ తర్వాత అలాంటిది మొత్తం లొకేషన్స్ అన్నీ స్కిప్ చేస్తారు. సో నేను అది దగ్గర 1.5 అవర్ పైన ఉన్నాను, ఎందుకంటే లొకేషన్ బాగా నచ్చింది. సో టైం వేస్ట్, అలాంటి టైం వేస్ట్ అని చెప్పలేము, కానీ అంత టైం స్పెండ్ చేయకండి, ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేస్తే నెక్స్ట్ లొకేషన్ వెళ్ళలేము. అందుకే బొర్రా కేవ్స్లో ఎంత వీలైతే అంత తక్కువ టైం స్పెండ్ చేయండి, లొకేషన్ అంతా ఎంజాయ్ చేయండి, అండ్ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోండి. వాళ్ళకేం హ్యాపీగా మీరు ఎంత లేట్గా వస్తే అంత మంచిదని ఉంటారు వాళ్ళు, మీ ట్రావెల్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు. సో ఫైనల్లీ మొత్తం బొర్రా కేవ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆకలిస్తా ఉండండి భయంకరంగా. సో ఆకలి తెలుసు కదా ఎలా ఉంటుంది అనేది, ఇంకా స్టార్ట్ చేశాను, ఇంకా మొదలు పెట్టేశాను అంతా ఇంకా తినడము. బిర్యానీ మాత్రం క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది. సో తెలియదు చిన్న అక్కడనో లేదా వస్తుందా. లెగ్ పీస్ చేసినవి, ఆనియన్స్, బ్యాంబూ బిర్యానీ చూసారు కదా. ఇంతకుముందు పోయేటప్పుడు వచ్చేసి ఇది చికెన్ తిన్నాను, చికెన్ కడ్డీలు అనేది. సో మన సైడ్ చికెన్ కడ్డీలు అంటారు, ఇక్కడ షీక్ కబాబ్ అంటారంట దాన్ని. సో అది తిన్నాను. ఆ తర్వాత చెప్పాను, సో ఒక హాఫ్ బిర్యానీ చేయండి, అసలు తినలేదు ఫుల్ బిర్యానీ, ఎవరు తక్కువ చేయందన్నా కూడా అది చేశారు ఇంత. అయిపోయింది మొత్తానికి. ఇంత హెవీ తినాలంటే ఎలా పోయిందో నాకు తెలియదు, మేబీ టేస్ట్ బాగుండడం వల్ల పోయిందేమో, లేదా అస్సలు తినలేని అనుకున్నాను. ఇంకా ఈ దగ్గరే ఉంది బొర్రా కేవ్ ఉంది కదా, బొర్రా కేవ్ దగ్గరనే ఉన్నారు వీళ్ళు. నో ప్లాష్, స్టీల్ బాటిల్. ఓఆర్ఎస్ కలుపుకొని క్యారీ చేసుకోవడం అంతే. ఓకే. సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అనంతగిరి వాటర్ ఫాల్స్, క్యాంపింగ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండ్ గాలికొండ వ్యూ పాయింట్, ఈ 3 చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గాయస్. జై హింద్.